తెలంగాణ దొర మాజీ ముఖ్యమంత్రి నిన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. లెక్క 6 నెలలు తిని 6 నెలలు పడినట్టుగా చెట్టు కూర్చేసుకుని కూర్చొని ఫామ్ హౌస్ నుంచే ఇలా పరిపాలన ఆయన పార్టీ పరిపాలన అనిపిస్తున్నాడు. కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కు దివాలు లేదు. పార్టీ నాయకుల్ని ఫామ్ హౌస్ తీసుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూబ్లీహిల్స్ అభ్యర్థి మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు. అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా? ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు 70-80 వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్ మా అభ్యర్థిని రౌడీ షీటర్ అంటున్నాం. మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ ను 32 కేసులున్నటువంటి రౌడీ షీటర్ ను ఇలా పార్టీలో చేర్చుకున్న నీతి మీది. ఇలా మా అభ్యర్థి మీద ఒక్క రౌడీ షీటర్ చూపించు. ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ కేసీఆర్ దొర అహంకారాన్ని వంచి చూపించాలంటే 1,00,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపించాలి.